హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న ట్రైలర్ అయితే రానే వచ్చేసింది. ఇంతకు అదేంటో కాదు, పుష్ప 2 ట్రైలర్ అయితే రానే వచ్చేసింది. సో మీకు ఆ ట్రైలర్ గురించి ఎలా అనిపించింది, ఆ ట్రైలర్ చూడగానే ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదే విధంగా ఇక్కడ జనాలు అయితే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా మరి ఈ ట్రైలర్ మీద ఒపీనియన్ ఎలా ఉంది, అదే విధంగా వీళ్ళకి ఏమనిపించింది ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లోనే కనుక్కుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఎక్కడి నుండి? మాది వచ్చేసి ఏలూరు. చిన్న కేశవ నా పేరు. ఎలా అనిపించింది అన్న పుష్ప 2 ట్రైలర్ చూడగానే? మన బన్నీ గారి యాక్టింగ్ గానీ, సుకుమార్ గారి డైరెక్షన్ గానీ, సో మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అని చెప్పేది ఏమన్నా, సుకుమార్ గారి డైరెక్షన్ అంటేనే వేరే లెవెల్లో ఉంటది. అందులోనూ అల్లు అర్జున్ గారు అంటేనే ట్రైలర్ చూస్తేనే అనిపిస్తుంది పుష్ప సినిమా కంటే ఇది ఇంకా యాక్షన్ ఫిల్మ్ అనేసి. పుష్ప సినిమా చూసిన తర్వాత పుష్ప 2 కోసం అన్నాల నుంచి వెయిట్ చేస్తున్నాము. వచ్చేసింది. దానికోసం మూవీ చూడడమే లేటు. నేనైతే ఎప్పుడు చూద్దామా మూవీ 2 పుష్ప 2 చూద్దామని వెయిటింగ్ చేస్తున్నాను. సో మళ్ళీ మన బీజిఎం ఎలా అనిపించింది? డిఎస్పీ గారి బీజిఎం. డిఎస్పీ గారు అయితే చెప్పవసరం లేదు కదా, ఆయన మ్యూజిక్ 90% వేరే లెవెల్లో ఉంటది. దాని తగ్గట్టు డైరెక్షన్, యాక్షన్ సూపర్ గా ఉంది. వేరే పుష్ప కంటే పుష్ప 2 యాక్షన్ వేరే లెవెల్లో ఉంది. దాని తగ్గట్టు కామెడీ కూడా ఉన్నట్టుంది. నేనైతే వెయిటింగ్ చేస్తున్నా. సో పుష్ప 1 ని బీట్ చేస్తుందని, రికార్డు బద్దలు కొడుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నా. పక్క యాక్షన్ ఫిల్మ్ కాబట్టి యాక్షన్ లో అయితే పుష్పని బీట్ చేస్తుంది కంపల్సరీగా, నేనైతే అనుకుంటున్నాను. మన అల్లు అర్జున్ గారి గెటప్ ఎలా అనిపించింది? అల్లు అర్జున్ గెటప్ న్యూ గెటప్ కదా, కొత్త కాన్సెప్ట్ తో దిగారు ఈసారి. పుష్పలో ఉన్న కాన్సెప్ట్ కంటే ఇది కొద్దిగా బాగుంది. జాతర దగ్గర ఆ గెటప్ వేసుకొని సారీ కట్టుకొని అది ఎలా అనిపించింది? అదే వెరైటీగా ఉంది. మేబీ ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఫిల్మ్ ఎలా ఉంటది అనేది చూడాలి. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాను. ఐఎమ్ వెయిటింగ్ మూవీ కోసం డిసెంబర్ 5 వరకు. వెయిటింగ్ అంటారు. ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. అందరి యాక్టింగ్ గానీ, ఎలివేషన్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ మీకు ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. అవి ట్రైలర్ లో చూస్తేనే అందరికి అర్థమవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. సో ఏం పేరు? రాజా బ్రో. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసిన. ఎట్లా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ చాలా బాగుంది. చాలా అంటే ఇప్పుడు మొత్తం హైలైట్ లో పెట్టిరు. దాని గురించి చూడాలా. ఇంకా సినిమా ఎప్పుడు వస్తే దాని గురించి వెయిటింగ్. అందులో మీకు ఎక్కువ ఏం నచ్చింది బ్రో? ఎక్కువ అంటే ఇప్పుడు మొత్తం కట్అవుట్ మార్చేసారు కదా. ఇంత పార్ట్ 1 లో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గానే చూపిస్తారు. చాలా బాగుంది. ఇంకా చూడాలని దాని గురించి వెయిటింగ్. అందులో మన అల్లు అర్జున్ గారి గెటప్స్ ఎలా అనిపించింది? గెటప్స్ అయితే దాని గురించి చెప్పాలి. ఇది చెప్పడానికి కూడా ఏమంటారు, అట్లా ఎక్కువ ఇంకా దాని గురించి చెప్పాలంటే సినిమా చూడాలా, దాన్ని మాట్లాడాలి అంతే. మీకు ఆ ఎలివేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపించింది? వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అది ఎప్పుడు ఇంకా డైరెక్టర్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, దర్శకత్వం మొత్తం బాగుంటది. సార్ మంచిది. ఎట్లా అనిపించింది పుష్ప 2 ట్రైలర్? బాగుంది బ్రో. యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్, కాకపోతే పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా బాగుంది బ్రో. సో ఆ పుష్ప 2 లో మీకు ఎక్కువ ఏం నచ్చింది? అంటే మాక్సిమం ట్రైలర్ చూడలేదు, మామూలు చెప్పుడు తిన్నా అయితే బాగుంది. మనకు మాక్సిమం అంటే లాస్ట్ టైం మన లారీ సీన్ ఉంది కదా, ఈసారి ఏ సీన్ ఉందా అని చూస్తున్నాం వెయిటింగ్. కానీ ఈసారి నార్మల్ గా స్టేటస్ చూసిన ప్రకారం అయితే ఫైట్స్ బాగున్నాయి బ్రో. ఏడికాడికి సాంగ్ గానీ, మన మేకప్ ఉంటుంది చూసినాం ఒకటి, మన గెటప్ ఆ మేకప్ అయితే ఇంకా ఇచ్చి పడేసి డైరెక్టర్. ఏడికాడికి సినిమా అయితే ఇటు ఈసారి మన ఫైజల్ గానీ, వీళ్ళ క్యారెక్టర్స్ అంటే వీళ్ళందరూ ఎలా అనిపించినాయి? అవి మనం ట్రైలర్ చూడలేదు కదా బ్రో. ట్రైలర్ చూసుంటే ఏమన్నా నార్మల్ గా ఎలివేషన్స్ గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ మీకు ఎలా అనిపించింది? తోపు ఇచ్చి పడేసి వెయిట్ కాడికి అయితే ఖాళీ బాగుంది సినిమా. సో అలాంటి మీరు ఇంకొకటి గ్లిమ్స్ అయితే చూసే ఉంటారు, మా పులి వెనకకి వెళ్ళడము ఇట్లా నుంచి చూసుడు. సో అదేలా అనిపించింది? అది కూడా బాగుంది బ్రో. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా పార్ట్ 2 కోసం? పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు డిసెంబర్ 5 లాంచ్ ఉంది కదా, దానికోసం వెయిటింగ్. ప్రెసెంట్ అడ్వాన్స్ బుకింగ్ కోసం వెయిటింగ్ ఆల్రెడీ. హాయ్ బ్రో. సో మరి పుష్ప 2 ట్రైలర్ అయితే వచ్చేసింది, ఎట్లా అనిపించింది ట్రైలర్? పుష్ప చాలా బాగుంది భయ్యా. సో అందులో ఎక్కువ ఏం నచ్చినాయి బ్రో ట్రైలర్ లో చూసుకున్నట్లయితే? సినిమా ఫుల్ ఒక రేంజ్ లో, హాలీవుడ్ రేంజ్ లో పోతుంది అనుకుంటున్నాను సినిమా. యాక్షన్ సీన్స్ ఎలా అనిపించినాయి? యాక్షన్ సీన్స్ పర్లేదు, సూపర్ ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్.
ఇంకా మన అల్లు అర్జున్ గారి గెటప్ ఎట్లా అనిపించింది ఆ గంగమ్మ జాతరలో ఆ శారీ ఆ లుక్ మాసం ఆ లుక్ మాత్రం వేరే లెవెల్ ఉన్నారు. సో ఆ లుక్ చూసినప్పుడు మాత్రం బూట్ జామ్స్ వస్తాయి. ఆ రికార్డులు బ్రేక్ చేసిందంటారా? ఏ సినిమా రికార్డ్స్ అన్ని రికార్డ్స్ పోతాయి కదా సినిమా ముంగట. అన్ని రికార్డ్స్ పోతాయి పుష్ప సినిమా. సో మళ్ళీ మీకు అందులో ఎక్కువ వేరే వాళ్ళ క్యారెక్టర్ కూడా అందులో ఎక్కువ ఏం నచ్చింది? ఇంకో క్యారెక్టర్ లేడీస్ గెటప్ లో ఒక క్యారెక్టర్ ఉంది చూడు, ఆ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అనేది కొద్దిగా. అవును. అండ్ మన శ్రీవల్లి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? శివాలి యాక్టింగ్ బాగుంది. మళ్ళీ ఐటమ్ సాంగ్ కి మన శ్రీలీల ఇంకా ఆసాం. సో మీకు ఇది బీజిఎం గానీ స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ గానీ ఎలా అనిపించింది? అన్ని ఓవరాల్ గా సుకుమార్ డైరెక్టర్ అంటే ఇక మినిమం ఉంటది సుకుమార్. సో మీకు అందులో ఎక్కువ ఏం నచ్చింది బ్రో? డైలాగ్స్ గానీ బీజిఎం గానీ? బీజిఎం లోనా అక్కడ ఉన్న శారీ కడతాడు చూడు, ఆ సీన్ ఒకటి ఆసాం. సో మీరు కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నాం. డిసెంబర్ మూవీ హిట్ అవుతుంది అంటారా? బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎట్టి టాలీవుడ్ లో అదే నెంబర్ 1 మూవీ. పుష్ప 1 మించిపోతుంది అంటారా? పుష్ప 1 దాటేస్తుంది అంటారా? పుష్ప 1 కొద్దిగా బ్రో, పుష్ప 2 వేరే లెవెల్. హాయ్ బ్రో. సో మన పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది. సూపర్ ఉన్నాయి క్లిప్స్ కానీ అవన్నీ, ఎడిటింగ్ కానీ బాగా అనిపించింది. అలా అల్లు అర్జున్ కూడా బాగుంది యాక్టింగ్. అసలు ఆ డైలాగ్స్ కూడా బాగా అనిపించింది. బన్వర్ సింగ్ లుక్ కూడా బాగుంది. సో అయితే బల్వంత్ సింగ్ కూడా ఒక డైలాగ్ చెప్తాడు, అందులో ఏమో పార్ట్ 1 లోనేమో పుష్ప, అందులో పార్టీ లేదా పుష్ప అంటాడు, ఇక్కడేమో పార్టీ ఉంది అంటాడు. పార్టీ ఉంది అంటాడు. ఆ డైలాగ్ తోటి ఇంకొంచెం ఫేమ్ వచ్చే అవకాశం బాగుంది. ఇంకా బీజిఎంస్ గానీ ఆ స్క్రీన్ ప్లే, డిఎస్పీ అవన్నీ బాగున్నాయి. ఎంతైనా పుష్పకి ఫుల్ క్రేజ్ ఉంది అన్న పుష్ప. అండ్ అదే విధంగా మన అల్లు అర్జున్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. శ్రీవల్లి డైలాగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్న శ్రీవల్లి కూడా. ఇంకా మన అల్లు అర్జున్ గెటప్స్ అందులో ఎక్కువ మీకు ఏం నచ్చింది? అల్లు అర్జున్ గెటప్స్ బాగున్నాయి అసలు. షర్ట్స్ ప్యాంట్ కానీ యూనిక్ ఉన్నాయి. మళ్ళీ గంగమ్మ జాతరలో శారీ కట్టరాదు వేరే, దాని ఇంకా బీజిఎం కూడా బాగా ఇచ్చారు. సూపర్. అంటే ఇందులో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి అంటున్నారు కదా, అందులో ఏది ఎక్కువ మీరు ఏ ట్విస్ట్ అనుకుంటున్నారు? అదే శ్రీవల్లి చనిపోతుంది అంటారు. అది స్టోరీ రివీల్ అనుకుంటారు ఇంకా, ఎందుకంటే అందరూ అదే అంటున్నారు శ్రీవల్లి చనిపోతుంది దానికోసం. అదేవిధంగా మీకు డిఎస్పీ కొత్త బీజిఎం గానీ మన సుకుమార్ డైరెక్షన్ గానీ స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ గానీ ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి, బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ ఎంతైనా డిఎస్పీ అంటే డిఎస్పీ. ఎలివేషన్స్ ఎలా అనిపిస్తాయి? బాగుంది. ఇంకా ఓవరాల్ గా మీకు ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పుష్ప అంటే వైల్డ్ ఫైర్. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసినాం అన్న. ఎట్లా అనిపించింది బ్రో ట్రైలర్? మంచిగా ఉంది అన్న. మంచిగా. అందులో ఎక్కువ ఏం నచ్చింది మీకు ఆ ట్రైలర్ లో? మొత్తం ట్రైలర్ అల్లు అర్జున్ స్టైల్ నచ్చింది, యాటిట్యూడ్. అదే విధంగా ఇంకా డైలాగ్స్ గానీ ఆ స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ గానీ ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. సో పుష్ప 2 మూవీ కోసం వెయిటింగ్ అన్న. సో అందులో పుష్ప అన్న మన అల్లు అర్జున్ గారి డైలాగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? మస్తు ఉన్నాయి అన్న, మంచిగా ఉన్నాయి. ఇంకెక్కువ ఏం నచ్చింది బ్రో? సాంగ్స్ బీజిఎం మస్తు ఉంది. మన శ్రీలీల యాక్టింగ్, శ్రీలీల ఇది ఐటమ్ సాంగ్ చేస్తుంది కదా, ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. మళ్ళీ శ్రీవల్లి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? మంచిగా. సో ఫైనల్ అందులో ఎక్కువ ఏం నచ్చింది బ్రో? అల్లు అర్జున్ స్టైల్, డైలాగ్ అంతా మంచి స్టోరీ లైన్ అదంతా నచ్చింది. మీకు మొత్తం ఇప్పుడు రికార్డులు బ్రేక్ కొడుతుంది అంటారా? అన్న రికార్డులు బ్రేక్ చేస్తుంది. చేసాడు. మీరు కూడా వెయిటింగ్ ఈ మూవీ కోసం? మస్తు వెయిటింగ్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? చూసినా బ్రో, చాలా బాగుంది. కొత్తగా చూడాలనుకుంటున్నాను ఇంకా. అది ఇప్పుడు వచ్చేసింది టైము. చాలా మంచి అనిపిస్తుంది ట్రైలర్ చూసే. సినిమా ఎట్లుంది అని ఒక ఐడియా వచ్చేసింది. 1 తో కంపేర్ చేస్తే 2 ఇంకా అదరగొట్టేస్తా అనిపిస్తుంది. అందులో ఇంకా రష్మిక మందన కూడా మంచిగా చేసింది. ఇంకా ఐటమ్ సాంగ్ లో కూడా శ్రీలీల అదరగొట్టేస్తుంది అనిపిస్తుంది. వెయిట్ చేస్తున్నాను. డైలాగ్స్ ఎలా అనిపించినాయి? డైలాగ్స్ ఎవ్రీథింగ్ చాలా మంచి అనిపించింది. ఇప్పుడు చూడాలన్నట్టు వెయిటింగ్ లో ఉన్నాం మేము. ఆల్రెడీ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము, ఫ్రెండ్స్ అంతా, గ్యాంగ్ అంతా. సో 1 తో కంపేర్ చేసుకుంటే 2 ఎలా అనిపిస్తుంది? 1 మొత్తం వేరే, 2 మొత్తం వేరే. 2 అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటది అనిపిస్తుంది. అసలు మొత్తం బాహుబలి ఇవన్నీ అన్ని వేరే, పుష్ప 2 వేరే అని అనిపిస్తుంది. ఆ హెలికాప్టర్ సీన్ ఎలా అనిపించింది బ్రో? హెలికాప్టర్ నుంచి దిగడం, ఆటిట్యూడ్ ఎలా అనిపించింది? అసలు హెలికాప్టర్ సీనే వేరే. అది మెయిన్ స్టార్ అయిపోయింది. అది స్టార్ ఆఫ్ ద మూవీ అయిపోయింది హెలికాప్టర్ సీనే. ఆ సీన్ కోసమైనా మళ్ళా పోతారు అందరు అట్లా.
ఇందులో ఎక్కువ ట్విస్ట్లు ఏముంటాయి అనుకుంటున్నారు bro? ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయని అనిపిస్తుంది. చాలా ట్విస్ట్లు అయితే చూడాల్సి వస్తుంది. మనము వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు చూడాలి. పార్ట్ 3 కూడా ఉంటుంది అని కూడా కొందరు అంటున్నారు. పార్ట్ 3 అంటే మనం చెప్పలేము, పార్ట్ 2 లోనే ముగిస్తారు అనుకుంటున్నాను, కానీ చూడాలి. సో ఇందులో ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపిస్తాయి? ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది, బెస్ట్ అనిపించింది మూవీ అంతే. సో ఈ ఓవరాల్ ఈ ట్రైలర్ చూస్తే మీకు ఇంకా కొత్తగా ఏమైనా అనిపించిందా? అన్ని మూవీస్ వేరే, పుష్ప 2 వేరే అనిపించింది. చాలా బెస్ట్ ఉంటది అనిపిస్తుంది. వెయిటింగ్ టు సీ. సో రికార్డులు బద్దలు కొడతా అనుకుంటా. పక్కా బద్దలు కొట్టేస్తుంది ఇది. సో మన శ్రీవల్లి యాక్టింగ్ ఎలా అనిపించింది? శ్రీహరికి నేను ముందు నుంచే ఫ్యాను. శ్రీవల్లి ఇంకా ఇందులో వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఇంకా చాలా మంచిగా చేస్తుంది. తన కోసం కూడా వెళ్ళాల్సిందే మూవీకి మళ్ళీ. అదేవిధంగా శ్రీలీల మరి ఐటమ్ సాంగ్ తో వస్తుంది కదా కొత్తగా, సో మరి వెయిటింగ్. అది వేరే మొత్తం. శ్రీలీల అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఐటమ్ సాంగ్ లో వస్తుంది అనేసి. శ్రీలీల వచ్చేసరికి మొత్తం థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోతే అనిపిస్తుంది. అదే వెయిట్ చేస్తున్నాం ఇంకా. సో ఆ బీజిఎం, మన డిఎస్పీ గారి బీజిఎం ఎట్లా అనిపించింది? డిఎస్పీ బీజిఎం పవర్ ఇచ్చేసింది మూవీకి. ఎట్లయినా మనకు గెలిచిందే. అది చాలా మంచి ఉంది ఓవరాల్ మూవీ అంతా. ఓకే, సో ఓవరాల్ మీరు చూసి చాలా ట్రైలర్ చూసి చెప్పవచ్చు మనం మూవీ ఎలా ఉంటుంది అనేసి. ట్రైలర్ చాలా బాగుంది, వెయిట్ చేస్తున్నాం. రోలర్స్ కి మాత్రం ఇచ్చి పడేసింది అంటారు ఇంకా. అదే ట్రోలర్స్ అంతే, ఇంకా అయిపోవాలి అంతే. ఇంకా అది మూవీ చూసి గమ్మున అయిపోవాలి. ట్రోలింగ్ ఏమి ఉండదు ఇంకా. కోసం వెయిటింగ్. చాలా ఈగర్లీ వెయిటింగ్ ఆల్. థ్యాంక్ యూ. రైట్, లవ్ యూ.